ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. యేసు స్వస్థపరచును అను అంశమునకు సంబంధించి 3వ ఎపిసోడు. దేవుడు మనకు స్వస్థత కావాలని కోరుచున్నాడు. దేవుడు మనకు స్వస్థత కావాలని కోరుచున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి. గత ఎపిసోడుల్లో శారీరక మానసిక రోగాలకు కారణాలను మనం అన్వేషించి ఉన్నాం. ఈ ఎపిసోడ్లో ఆ రోగాలన్నిటి నుండి మనం విముక్తి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క ఉద్దేశాలను గురించి మనం తెలుసుకుందాం. స్వస్థత పొందుట దేవుని ఉద్దేశం. అందుకనే పాత నిబంధనలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఈ లోకానికి రక్షకుడిని పంపిస్తాడని, ఆ రక్షకుడు మన పాపాల నిమిత్తం రోగాల నిమిత్తం గాయపరచబడి మరణిస్తాడని క్రీస్తుకు 700 సంవత్సరాల క్రితమే యెషయా చెప్పుట జరిగింది. ఈ విషయాన్ని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం స్వస్థత పొందాలని దేవుడు ఈ ప్రవచనం చెప్పించాడు. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపి మరి శిలువ మీద మన కొరకు బలి అవటానికి సంకల్పించాడు. ఈ ప్రవచనంలో అదే చెప్పబడి ఉన్నది. మరొకసారి ఆ ప్రవచనమును చదువుచున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ ప్రవచనం యేసు ప్రభువు విషయంలో నెరవేరిందని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనములో మత్తయి గారు వ్రాయట జరిగింది. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించును అని మత్తయి గారు తన సువార్త 8వ అధ్యాయం 17వ వచనములో యెషయా ప్రవచన నెరవేర్పును గురించి చెప్పినాడు. వీటి ప్రకారం మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం మనం స్వస్థతగా పొందుకోవాలని ఆయన కోరుకొనుచున్నాడు. వీటిని బట్టి యేసు ప్రభువారు తాను జీవించిన కాలంలో ఒక పర్యాయం మరి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో మనం చూస్తాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి మనం చూసినట్లయితే మనకు స్వస్థత అవసరమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనం స్వస్థత పొందుట దేవునికి ఇష్టం. ఒక పర్యాయం యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కుష్ఠరోగి ఒక అతను వచ్చి ప్రభు దగ్గర ప్రాధేయపడతాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ప్రియదేవుని బిడ్డలారా, మనం స్వస్థత పొందుట దేవునికి ఇష్టము. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. మనం ఆరోగ్యంగా ఉండట దేవునికి ఇష్టము. చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు స్వస్థతను గురించి పట్టించుకోడని. ప్రియులారా, ఆయన శిలువ మీద మరణించింది పాప క్షమాపణతో పాటు రోగ స్వస్థత ఇచ్చుటకు కూడా. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 24వ వచనములో ఒక చక్కటి విషయాన్ని వ్రాశాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వ్రాశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. స్వస్థత పొందుట దేవుని చిత్తము. దేవుడు మనకు స్వస్థత కావాలని కోరుచున్నాడు.
అందుకనే నిర్గమకాండం 15:26 నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. ఏది, గమనించాలి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతున్నది? మనం స్వస్థత పొందుట దేవునికి ఇష్టం. మనం ఆరోగ్యంగా ఉండుట దేవునికి ఇష్టం. మనం సంతోషముగా ఉండుట దేవునికి ఇష్టం. అలాగే 3 యోహాను పత్రిక 2వ ఒకే ఒక అధ్యాయం అన్నమాట దానిలో ఉన్నది. 2వ అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నానని రాయబడి ఉంది. గొర్రెలకు జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నానని యోహాను సువార్త 10:10 రాయబడి ఉంది. వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుందంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు స్వస్థత కావాలని కోరుకొనుచున్నాడు. స్వస్థత అనేటువంటిది, మనం స్వస్థత పొందాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. అందుకని ఆయన జీవించిన కాలంలో బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ నుండి మనం చదువుదాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోగులందరినీ ఆయన స్వస్థపరిచాడు. గమనించవలసినటువంటి విషయం. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథం 10:38 ఈ మాట చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథం 10:38 ఉన్నటువంటి వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, మనం స్వస్థత పొందుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియా స్నేహితుడా, సోదరి, దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుచున్నావా? ఎంతో డబ్బు ఖర్చు చేశావు, ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్ళావు, ఎన్నో ఆసుపత్రులను దర్శించావు, కానీ ఆరోగ్యం లేకుండా అల్లాడిపోతున్నావా? ఈ లోకంలో నీ వ్యాధికి పరిష్కారం లేకుండా బాధపడుతున్నావా? ఈ సమస్య నిన్ను కలవరపరుస్తుందా? జీవితం మీద ఆశ వదులుకున్నావా? అయితే ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీవు స్వస్థత పొందుకోవాలని కోరుచున్నాడు. స్వస్థత ఆయన చిత్తం, ఆయనకిష్టం. యేసు ప్రభు శిలువ మీద మరణించింది ఎందుకో తెలుసా? నీ పాపాలు క్షమించటానికి, నీ రోగాలు బాగు చేయటానికి. యెషయా ప్రవక్త చెప్పాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను,
మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన శిలువ మరణం మన పాపాలకు క్షమాపణ, రోగాలకు స్వస్థత. ఈ విషయాలను గుర్తెరిగి మనం మన వ్యాధి కొరకు, రోగం కొరకు ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు శరణు వేడుదాం. ఎందుకంటే ఆయన శిలువ బలియాగంలో పాప క్షమాపణతో పాటు రోగానికి కూడా స్వస్థత ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్తంలో మనకు స్వస్థత, ఆ రక్తంలో విడుదల ఉంది. కాబట్టి ఆయన మనసు, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం మనం స్వస్థత పొందుట. దేవుడు మనను స్వస్థత పొందాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాలను గుర్తెరిగి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మాకు స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రియా ప్రభువా, మీరు జీవించిన కాలంలో ఎంతోమందికి స్వస్థతను దయచేశారు. మాకు కూడా స్వస్థత ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. తండ్రి, మీ మనసును, మీ చిత్తాన్ని మేము గ్రహించిన తండ్రి, స్వస్థత పొందుకునే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.